బ్యాక్ టు న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించారు. మంత్రి పొంగులేటి ఆధ్వర్యంలో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇస్తామని మరో మంత్రి ఉత్తమ్ తెలిపారు. అర్హులందరికీ మోడల్ కాలనీలో ఇల్లు కేటాయిస్తామన్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో గత 10 ఏళ్లలో కేవలం 240 ఇళ్లు మాత్రమే నిర్మించారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ 100 రోజులు అమలు చేస్తామని పునరుద్ఘాటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నేను ఎక్కడెక్కడైతే హామీ ఇచ్చిందో దయచేసి లిఖిత పూర్వకంగా నాకు నేరుగా వాట్సాప్ పంపించచ్చు, లేకపోతే నా పిఏ ప్రసాద్ పంపించచ్చు. మీరు 1-2 రోజుల్లో ఇస్తే అందులో ఎంత వీలైతే అంత, ఎంత త్వరగా వీలైతే అంత మంజూరు చేయించే ప్రయత్నం చేస్తానని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ ప్రభుత్వం సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు ఎన్నికల ముందు ఇచ్చిన మాట 6 గ్యారంటీల విషయంలో కట్టుబడి ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికే ఒక విప్లవాత్మక అడుగు ముందుకేసి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచితంగా ప్రయాణం పర్మిట్ చేసిన ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా మీలో ఎవరికైనా ఏ అనారోగ్య కారణంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవసరం ఉన్నా 10 లక్షల రూపాయల వరకు మీ ట్రీట్మెంట్ ఉచితంగా ఉండే విధంగా చేసిన విషయం కూడా నేను మీకు మనవి చేస్తున్నా. ఏ భూములు అయితే కబ్జాలు చేశారో ప్రభుత్వ స్థలాన్ని ఒక్క గజం స్థలం కూడా వదులుకోవడానికి ఈనాడు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఆ స్థలాలన్నింటినీ తిరిగి తీసుకొని మీ అందరికీ ప్రజలకి పంచిపెట్టే బాధ్యత ఇందిరమ్మ రాజ్యంలో మా అందరి మీద కూడా ఉంది. దానికి అధికారులు కూడా సహకరిస్తారు. 100% గతంలో ఏ తప్పులు చేశారో తప్పులు చేసిన ప్రతి తప్పుని ఈ ప్రభుత్వం ప్రజల ముందు నిలబెడుతుంది. గతంలో ఏవైతే కబ్జాలు చేశారో ఈ తెలంగాణ రాష్ట్రంలో వేలాది ఎకరాలు లక్షలాది కోట్ల విలువ చేసే సంపదని గత ప్రభుత్వ పెద్దలు ఏదైతే దోచుకున్నారో ప్రతి రూపాయిని నొక్కు పిండి వసూలు చేసి అది ప్రజలకు పంచిపెట్టడానికి మీ ప్రజారాజ్యం సిద్ధంగా ప్రభుత్వం ఉందని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను.